తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలన్నారు. నోబెల్ కాదు గోబెల్స్ ప్రచారం ప్రైజ్ ఇవ్వొచ్చంటూ ఎద్దేవా చేశారు. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడం సంతోషమన్నారు. అయితే పొన్నం లేదా మహేష్ కుమార్ను సీఎంగా చేయాలని మేము కూడా కోరుతున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఏదైతే కులగణనకు సంబంధించి రేవంత్ రెడ్డిని పూర్తి కూడా సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాసింది. ఆ లేఖను చూపిస్తూ ఇది నాకు ఆస్కార్ అవార్డుతో సమానం అంటూ కూడా ఆయన మీడియాకు చూపిస్తూ కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఈ విధంగా రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు, ఆయనకి గ్లోబల్స్ అవార్డు, అదేవిధంగా అథారిటీ గారి సినిమాలో భాస్కర్ అవార్డు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఆయన ఏదైతే దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన నేపథ్యంలో కూడా దత్తాత్రేయకు ఉపరాష్ట్ర పదవి ఇవ్వడం ఏదైతే మేము స్వాగతిస్తున్నాము, కానీ మాకు కూడా ఏదైతే తెలంగాణలో ఇప్పుడు బీసీల ఛాంపియన్ అంటున్న కాంగ్రెస్ పార్టీకి బీసీ ముఖ్యమంత్రిని చేయాలి, పొన్నం ప్రభాకర్ని కానీ లేదంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని ముఖ్యమంత్రిని చేయాలి అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆయన బీసీ అంటే బీజేపీ అంటేనే బీసీ పక్షపాతి, ఖచ్చితంగా బీసీలకు బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుంది, బీసీలకు పెద్దపీట వేస్తున్నామంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి విమర్శలకు కౌంటర్ గా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఆయన కొన్ని కీలకంగా వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాట్లాడుతున్నారు, ఇప్పటి వరకు ఎవరిని ఏ రాజకీయ నాయకుని కూడా అరెస్టు చేయలేదు, దాన్ని కంటితుడుపు చర్యగా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇంకా ఇతర అవినీతి మరకలు చూపిస్తూ కూడా కాలయాపన చేస్తున్నారు, కానీ ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఆ దమ్ముంటే వారిని అరెస్టు చేయాలి, ఓన్లీ ఆరోపణలు చేయడం కాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ట్రాయ్ కింద వస్తుంది, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. మరి ఎందుకు ఏదైతే సిబిఐకి అప్పచెప్పట్లేదు ఈ కేసులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా రామచంద్రరావు అయితే ఈ కాంగ్రెస్ పై సీఎం రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.